బెల్లంపల్లి చాలా మారిపోయింది, కానీ జనాల బతుకులు ఇంకా మారలేదు. అందరూ డల్ గా ఉన్నారు. దేవా వస్తే ఆటోమేటిక్ గా జోష్ వస్తుంది. బస్ వచ్చింది, బాండి టకటక, మళ్ళా సీట్లు దొరకం. ఫ్రీ బస్ ఆఫర్ పెట్టుడేమో గానీ మన గిరాకీలు మస్తు తగ్గినాయి. ఇవాళ ఎండ ఒక రేంజ్ లో దంచి కొడుతుంది. మనల్ని కొంచెం సేపు ఏసీలో కూర్చొనిస్తే మంచిగుండు. బెల్లంపల్లి డాక్యార్డ్ తో పాటు బొగ్గు గనులన్నింటికీ ఒక్కడే యజమాని, సైమన్. వాడి పేరు చెప్తే మంచిర్యాల జిల్లా మొత్తం వణుకుతుంది. ఈ బొగ్గు వ్యాపారంతోనే ఆడు ఎంత గొప్పోడయ్యాడంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా. ఎవ్వడికి తెలవకుండా ఆడు ఇంకేదో చేస్తున్నాడు. సైమన్ గురించి నాకు ఒక పెద్ద సీక్రెట్ తెలిసింది. మన మంచిర్యాల జిల్లాకి ఈసారి విజయదశమి అసుర సంహారంతో మొదలవుతుంది. నీ అసలు రూపం ఇది కాదు. ఏంటా రూపం? అసలు ఎవరు మీరు? 30 ఏళ్ల క్రితం ముంబైలో మీరేం చేసేవారు? చూస్తే కూలీ సినిమానే చూడాలి, తింటే సత్తన్న ఇడ్లీ బండి గానే టిఫిన్ తినాలి.